శుంభుడు అనబడేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన కాశీయాత్ర చేయడం కోసం బయలుదేరాడు. భార్య 5 ఏళ్ల కొడుకు, ఆయన ముగ్గురు కలిసి నడిచి వెడుతున్నారు. ఆ రోజుల్లో కాశీ నడిచి వెడుతుండేవారుగా, ఎక్కువ నడిచి వెడుతున్నారు. అలా వెడుతూ మహాతల్లి ఆవిడ ఎంత ఉత్తమ ఇల్లాలో అలా అనుగమించింది. 5 ఏళ్ల పిల్లాడు వాడెంత గొప్ప మర్యాద కలిగిన వాడు. ముగ్గురు వెడుతున్నారు. వెడుతూ ఉండగా మార్గమధ్యంలో తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సమయం అది. ఆ తొండమాన్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆమె గర్భిణి అని తెలిసింది. ఆయన తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి, నేను భార్యతో కూడా జాహ్నవీ యాత్రకు బయలుదేరంగా, జాహ్నవీ యాత్ర అన్నాడు. తీర్థయాత్ర కదా, గంగా స్నానం. అందుకని నేను గంగా స్నానానికి కాశీ వెళ్తున్నాను. వెడుతూ ఉంటే నా భార్య గర్భిణి అని తెలిసింది. గర్భిణి అయిన భార్యనంత దూరం నడిపించకూడదు. విశేషించి కొడుక్కి చూస్తే 5 ఏళ్ళవ పంచాబ్దముల వాడు బాలుండు తల్లిని విడిచి నా తోడ రాలేడు కాన. 5 ఏళ్ల పిల్లాడిని అమ్మని విడిచిపెట్టి నాతో రారా కాశీకి వెడదామంటే వస్తాడా? రాడు. కాబట్టి ఇప్పుడు కొడుకుని తీసుకెళ్ళలేను, భార్యని తీసుకెళ్ళలేను. ధర్మ సంకటం బయ్యే, యాత్ర మధ్యలో ఆపేయాల్సి వచ్చిందే. రాజా, నీవు ధర్మాత్ముడవు, నువ్వు నన్ను ఆదుకోవాలి. నేను నా భార్యని బిడ్డని ఇక్కడ విడిచిపెట్టేస్తాను. సుతుని సతిని ఇద్దరిని వదిలి నీ సంరక్షణలో ఉంచుతాను. నేను కాశీ యాత్ర పూర్తి చేసుకుని వస్తాను. నేను చేసి వస్తే వాళ్ళకి ఆ ఫలితం వెళ్ళిపోతుంది తప్ప ఆమెని బాధ పెట్టి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు నేను తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరికీ అన్నం ఇచ్చి జాగ్రత్తగా కాపాడు అన్నాడు. అయ్యయ్యో, తప్పకుండా ఈపాటి ఉపకారం చెయ్యనా అని ఆమెకు ఏ ఇబ్బంది కలగకూడదని రాజాంతఃపురం లోపలికి ఉన్నటువంటి విడిది ఒకటి ఏర్పాటు చేసి అందులో 6 నెలలకి కావలసిన గ్రాసం పెట్టాడు ముందు జాగ్రత్త చర్యగా. అది బాగా లోపలకున్నది, ఒక అతిథి గృహం లాంటిది. అందులో పెట్టాడు విశాల భవంతిలో ఆమెను. ఎవరో బయట గడియలు వేసేశాడు. ఆమె లోపల ఉండిపోయింది. 6 నెలల గ్రాసం ఉంది కదా, ఎవరో ఒకళ్ళు రాకపోతారా, తలుపు తట్టకపోతారా అనుకుంది. ఆమె గర్భిణీ అయిన కారణం చేత రోజు రోజుకి లోపల శిశువు పెరిగింది. ఆమెకి ప్రసవం అయిపోయింది, ఆడపిల్ల పుట్టింది. ఆ లోపలే ఆవిడ ఉండిపోయింది. కొన్నాళ్ళకి గ్రాసం అయిపోయింది. గ్రాసం అయిపోతే ఆమె తలుపులు తట్టి పెద్దగా అరిచింది. ఎవ్వరికీ వినపడలేదు. ఆమె లోపల ఉన్నదన్నమాట మరిచిపోయారు. ఆమె మరణించింది. ఆ పిల్ల చనిపోయింది, పిల్లవాడు చనిపోయాడు. చనిపోయి తోలంతా ఎండిపోయి అస్థిపంజరాలు బయటికి వచ్చేసాయి. కాశీయాత్ర వెళ్ళిన వాడు అంత తొందరగా రాగలడా? ఆయన ఏదో కొంతకాలం అయిన తర్వాత తిరిగి వచ్చాడు. ఆయనకి ఏదో భగవద్ అనుగ్రహం. కావ్యకంఠ గణపతి ముని గారు పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి డుంటి గణపతి దగ్గర కొడుకు పుట్టాడు అనిపించినప్పుడు కూతురు పుట్టిందనిపించింది. జాహ్నవీ యాత్ర అన్నాడు కదా, గంగాదేవి యొక్క అనుగ్రహం, నాకు కూతురు పుట్టిందనిపించింది. ఆయన ఇంటికి వచ్చి తొండమాన్ చక్రవర్తి రాజ్యానికి వచ్చి, మహారాజా, నీ దగ్గర నా భార్యని బిడ్డని విడిచిపెట్టి వెళ్ళాను, ఆడపిల్ల పుట్టిందనుకుంటున్నాను, చాలా ఆత్రంగా ఉంది మనసులో, కలుసుకోవాలని. ఏరి నా భార్య బిడ్డలన్నాడు. ఉలిక్కి పడ్డాడు తొండమాన్ చక్రవర్తి. ఉలిక్కిపడి అబద్ధం ఆడాడు. నిన్ననే నా భార్య అంతఃపుర పరివారం కలిసి వెంకటాచలం వెళ్ళారు వెంకటేశ్వర దర్శనానికి. వాళ్ళతో కలిసి నీ భార్య కూడా పల్లకీలో వెళ్ళింది పిల్లలతో. వచ్చేస్తుంది రేపు. ఉచిత భవనం ఇస్తాను, నీకు తగిన భవనం, ఆహార పదార్థాలు ఇస్తాను, వండుకుని తిని సేద తీరు, వచ్చేస్తారన్నాడు. అని గబగబా సేవకుల్ని పిలిచి వాళ్ళని పిలుచుకురండి అన్నాడు. ఎలా ఉన్నారో చూసి రండి, గర్భిణి, ఆమె గురించి నేను పట్టించుకోలేదు, మరిచిపోయానన్నాడు. వాళ్ళు గబగబా వెళ్ళి తలుపులు తీసి చూశారు. లోపల అస్థిపంజరాలు ఉన్నాయి 3. తోలు కూడా ఎండిపోయింది. వాళ్ళు వెనక్కి వచ్చి రాజుకు చెప్పారు. రాజు గడగడ వణికిపోయాడు. ఏ శాపం తగులుతుందో అని బెంగ పెట్టుకొని పాపభీతితో ఆ రోజు రాత్రి సొరంగ మార్గంలో ఆనంద నిలయానికి వెళ్ళాడు. వెంకటేశ్వరుడు అప్పటి వరకు మాట్లాడాడు. తొండమాన్ చక్రవర్తికి ప్రత్యేకం, ఏకంగా రాజాంతఃపురంలోంచి ఒక సొరంగం ఉండేది ఆనంద నిలయానికి. సొరంగ మార్గంలో వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుడి పాదములు పట్టుకుని ఏడ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.